పరిశుద్ధ గ్రంథమందు ఏదైనా క్రొత్త విషయం తెలుసుకోవాలని వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతుకు నా తోటి విశ్వాసులారా, మీకు శుభములు. గొల్యాతు ఖడ్గమును దావీదు ఉపయోగించాడన్న మాట ఈరోజు లేఖనంలో నుండి చదువుకొని తెలుసుకుందాము. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనములలో, రాజు పని వేగిరముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమునైనను ఈటె అయినను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహిమెలెకును అడుగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనుమనగా, దావీదు, దానికి సమమైనదొకటియూ లేదు, నాకిమ్మనెను. ఈ విషయమై సౌలునకు సందేశం అందించిన వాక్యంలో కూడా ప్రస్తావించబడినది. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో, అహిమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చెను అని తెలియచేయుటలో గ్రహింతుము. గొల్యాతు ఖడ్గమును ఉపయోగించుటలో దావీదుకు నైపుణ్యం ఉన్నదా అన్న ప్రశ్న ఉత్పన్నమైతే, దానికి సమాధానముగా సౌలునకు పరిచయం కాకమునుపే దావీదు బహుశూరుడును యుద్ధశాలియు అని గ్రహింతుము. ఈ లేఖనము సౌలునకు దురాత్మ పట్టినప్పుడెల్లను సితారా చమత్కారంగా వాయించినచో దురాత్మ సౌలును విడిపోతుందను సందర్భంలో వ్రాయబడినది. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనములు చదివినట్లయితే, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకనిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా, సౌలు యెషై యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. ఈ వాక్యములలో దావీదు గొర్రెలు కాచుచున్నప్పటికీ అతడు బహుశూరుడును యుద్ధశాలియు అయి ఉన్నాడను మాట గ్రహింతుము. కనుక గొల్యాతు ఖడ్గమును దావీదు బహునేర్పరితనముగా ఉపయోగించాడను సంగతి ఈరోజు నేర్చుకుందాము. దేవుడు తన వాక్యమును ఆసక్తితో వెదకువారికి ప్రతిదినము నూతన విషయములను తెలియపరచును గాక. ఆమెన్.